రేవంత్ దానా కిషోర్ ఇద్దరూ కలిసి దాగుడు మూతలాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 2023 డిసెంబర్ 13న ఫార్ములా ఫౌండర్ ఆల్బర్టో హైదరాబాద్కు వచ్చి రేవంత్ను కలిశారని తెలిపారు. ఆ మీటింగ్లో దానా కిషోర్ కూడా ఉన్నారని చెప్పారు. అయితే ఈ మీటింగ్పై ఎక్కడా వార్తలు రాలేదన్నారు. తమకు 2 కిస్తీల్లో 55 కోట్లు ముట్టాయని ఫార్ములా సంస్థ చెప్తున్నప్పటికీ రేవంత్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు కేటీఆర్. జరుగుతూ ఉంటాయి. ఇది ప్రపంచంలో ఇది మొదటిసారి కాదు, ఇదేం చివరిసారి కూడా కాబోదు. కానీ ప్రభుత్వాలు ఎట్లా దాన్ని హ్యాండిల్ చేస్తాయనే దాన్ని బట్టి వ్యవహారం ఉంటుంది. మాంట్రియాల్ అనే ఒక నగరం ఉంటుంది. మాంట్రియాల్ నగరంలో అక్కడ కూడా ఇదే జరిగింది. అక్కడ ఒక ఎలక్షన్ జరిగి ఒక మేయర్ ఓడిపోయి ఇంకో మేయర్ గెలిచిండు. గెలిచిన తర్వాత ఏమైంది? ఇట్లనే సేమ్ సిచ్యువేషన్ హైదరాబాద్లో ఎట్లయిందో అట్లే. ఏం జరిగింది అక్కడ అంటే మాంట్రియాల్లో ఇట్లే కాంట్రాక్ట్ ఉండే, అగ్రిమెంట్ ఉండే. ఆ కొత్త మేయర్ వచ్చిండు, ఇదేంది నాన్ సెన్స్ అని చెప్పేసి క్యాన్సిల్ చేసిండు. క్యాన్సిల్ చేసినాక వాళ్ళు కోర్టుకు పోయినారు. ఫార్ములా ఈ వాళ్ళు కోర్టుకు పోయినాక ఫార్ములా ఈ సూస్ మాంట్రియాల్ సిటీ. తర్వాత ఏమైంది? అక్కడ సిటీ గవర్నమెంట్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ కంటే కూడా సిటీ గవర్నమెంట్లు మేయర్లు పవర్ఫుల్. అల్టిమేట్గా సెటిల్ చేసుకున్నారు. $3 మిలియన్ కడుతూ మాంట్రియాల్ సిటీ ఆ రేసు విషయంలో జరిగిన బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్కు బాధ్యత తీసుకుంటూ $3 మిలియన్ కడుతూ సెటిల్ చేసుకున్నారు. ఇదే మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాదు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాంట్రాక్ట్ బ్రీచ్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగిన తర్వాత మనకి అల్టిమేట్గా మరి రేసు విషయంలో డబ్బులు కట్టాము, రేసు మనకు ఉంటుందని తెలిసిపోయింది. ఇది 27 అక్టోబర్ నాడు మనకి వాళ్ళు ఆ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో అప్పటిదాకా ఉండే ఫస్ట్ సీజన్లో ఆయన టర్మినేషన్ లెటర్ ఇచ్చేసిండు మనకు. ఇక నేను లేనిలా ఏస్ జెన్ అంటే ఆయన గ్రీన్ కో అంటే ఆయన నాకు సంబంధం లేదుగా ఈ రేస్తోని, ఈసారి హెచ్ఎండిఏ కట్టింది డబ్బులు కాబట్టి మీరు చూసుకోండి అని ఆయన ఇచ్చిన లెటరు, ఈ కాపీ కూడా నేను మీకు ఇస్తాను. ఇక తర్వాత మిగతాది మీకు తెలుసు. 29 నవంబర్ నాడు ఎన్నిక జరిగింది. ఎన్నిక జరిగిన తర్వాత మేము ఓడిపోయాము. డిసెంబర్ 3 నాడు రిజల్ట్స్ వచ్చినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ 7 నాడు వచ్చింది. డిసెంబర్ 7 నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి విషయం బయట మాట్లాడతలేడు, దానకిషోర్ గారు మాట్లాడతలేరు, గవర్నమెంట్ మాట్లాడతలేదు. ఈ ప్రమోటరు, ఈ చీఫ్, ఈయన ఫౌండర్ ఆఫ్ ఫార్ములా ఈ రేవంత్ రెడ్డిని వచ్చి కలిసిండు. ఇప్పటివరకు ఇది పేపర్లో లేదు, ఎక్కడ లేదు, ఫోటో చెప్తలేదు గవర్నమెంట్. ఇది 13 డిసెంబర్ అంటే వీళ్ళు గవర్నమెంట్కి వచ్చింది 7 డిసెంబర్ అయితే 13 డిసెంబర్ నాడు ఆయన వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిండు. కలిసి తర్వాత ఏం జరిగింది అంటే దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆన్ 13th డిసెంబర్. రేవంత్ రెడ్డి గారు చాలా పాజిటివ్గా స్పందించారంట, అది నాకు తెలియదు, స్పందించారంట. స్పందించి నా తర్వాత కరెక్ట్గా 13 నాడు రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ఈవెంట్ స్టార్ట్. ఇది 19 నాడు ఎవరైతే రేవంత్ రెడ్డిని కలిసిండో ఆల్బర్టో, ఆయన కో ఫౌండర్ అండ్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్, ఆయన కూడా ఈ దానకిషోర్ గారు కూడా ఈ మీటింగ్లో ఉన్నారు. ఆల్బర్టో రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు దానకిషోర్ గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు, ఫోటోలో లేరు, మీటింగ్లో ఉన్నారు. ఇది దానకిషోర్ గారికి ఆల్బర్టో 19 డిసెంబర్ నాడు రాసిన లేఖ, ఈమెయిల్. ఏం రాశారంటే, డియర్ మిస్టర్ దానకిషోర్, ఐ ట్రస్ట్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ వెల్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ మీకు కంగ్రాచులేషన్స్, ఇప్పుడు కొత్తగా మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యారు అని చెప్తూ, వీఆర్ రైటింగ్ టు యూ విత్ గ్రేట్ ఎంథూజియాజం రిగార్డింగ్ అవర్ ఆన్ గోయింగ్ పార్ట్నర్షిప్ అండ్ అగ్రిమెంట్ ఇన్ ప్లేస్ ఫర్ హోస్టింగ్ ఫార్ములా ఈ రేస్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫర్ ద నెక్స్ట్ 3 years. వచ్చే 3 సంవత్సరాలు సాల్వేజ్ చేయండి అని చెప్పారు. కానీ వీళ్ళు చేయలేదు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా స్పష్టంగా వాళ్ళు రాసింది, లీగల్ డైరెక్టర్ రాసిన లెటర్ ఇది దానకిషోర్కి. 2 ఇన్స్టాల్మెంట్లు ముట్టినాయి పైసలు, 3వ ఇన్స్టాల్మెంట్ పైసలు మీరు కడతలేరు కాబట్టి బ్రీచ్ చేస్తున్నారు. అంటే 55 కోట్లు ఇటు పోయినాయి అటు పోయినాయి, అందులోకెళ్ళి వీళ్ళు తీసుకున్నారు, ఇన్లేలు పెట్టినారు, ఆన్లైన్లు పెట్టిన అనేది సన్నాసి మాటలు మాట్లాడుతున్నారో అంతా ఫాల్తూ మాటలు, లత్కోర్ మాటలని స్పష్టంగా ఫార్ములా ఈ వల్ల లీగల్ డైరెక్టరు మన సెక్రటరీ గారికి, మన MANUD సెక్రటరీ గారికి పంపిన లేఖ.